ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనం 2026 జూన్ మాసపక్ష ఫలితాలు తీసుకుంటున్నాము. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది గోచారం, ప్లస్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి, మైనస్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి, అలాగే మీ జీవితంలో జరగబోయే వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, బిజినెస్, జాబు, ఇలాంటివన్నీ తీసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఫలితాలు, ఏ గ్రహం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది మనం ఈ చక్రంలో చక్కగా వివరించుకోవడం, ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా మరలా చెప్పుకొచ్చేది ఏంటంటే, ద్వాదశ రాశుల వారు ఒకటి గమనించాలి. మన సంస్థలో యోగా, ఆస్ట్రాలజీ, ప్రిడిక్షన్స్తో పాటు నేర్పించడం కూడా జరుగుతుంది. మ్యూజిక్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చక్కగా మీరు నేర్చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేసి మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపి ఈ యొక్క సింహరాశి, సింహలగ్నం కిందికి వస్తుంది. సింహరాశి, సింహలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీ లగ్నాధిపతి, రాశాధిపతి అయినటువంటి రవి భగవానుడు వచ్చేసి 5-15న ఈయన వృషభ రాశిలో ఉంటారు. రవి అంటే మే 15 నుంచి వృషభ రాశి సంచారం చేస్తారు. దీని మూలంగా మీకు చాలా వరకు మేలు జరిగే అవకాశం ఉంది. సింహలగ్నం, రాశి వారికి మీ స్వశక్తితో మీ దశమ కేంద్రంలో ఉండి చక్కగా మీరు పనిచేసి మీ యొక్క సక్సెస్ రేట్ను పెంచుకునే అవకాశం అందుబాటులోకి వస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు బాగుంటుంది. సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. మినీ మీడియా రంగంలో పనిచేసే వారికి కూడా శ్రమకు తగ్గ ఫలితం దక్కే అవకాశం స్పష్టంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు మధ్య మధ్యలో కొంచెం ఇబ్బంది పెడతాయి. స్కిన్కి సంబంధించినటువంటి, హార్మోన్స్కి సంబంధించినటువంటి, మజిల్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి కొంచెం ఈ యొక్క బృహస్పతి ఆరాధన చేసుకోవడం, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, విష్ణు సహస్రనామంలో ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క నక్షత్రానికి, ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శ్లోకం ఉంటుంది. అది చూసుకొని పారాయణ చేస్తే చాలా మంచిది. బ్లైండ్గా అన్ని పాదాలకు చేయడం కంటే ఒకసారి జాతకం చేయించుకొని మీకు ఏ రాశి ఏంటి, ఆ వ్యవస్థ అంతా ఎలా ఉంది అదంతా చూసి నిర్ణయం తీసుకొని మంత్రోపాసన చేసినట్లయితే, మంత్రం తీసుకొని మీ లైఫ్ చాలా టర్నింగ్ పాయింట్ తిరిగే అవకాశం చాలా వరకు గోచరిస్తుంది. సింహరాశి, సింహలగ్నం వారికి మీకు పంచమాధిపతి అలాగే అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు వ్యయం లేకొచ్చారు. కంగారు పడాల్సిన అవసరం లేదండి. అలాగే శుక్రుడు కూడా వ్యయంలో ఉన్నాడు. శుక్రుడు వ్యయంలో ఉన్న మంచి సౌఖ్యమైన జీవితం బాగుంటుంది. ఫిలాసఫిక్గా ఉంటారు. అలాగే డబ్బులు కూడా బాగానే వస్తాయి. అలాగే కొంచెం ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే మీ యొక్క రాశిలోను మీ యొక్క లగ్నంలోను కేతువు ఉన్నాడు. ఆ వైరాగ్య భావాలు బాగా తట్టుతూ ఉంటాయి. దైవారాధనలు బాగా చేస్తారు. పూజలు పునస్కారాలలో పాల్గొని విందు వినోదాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. మంచి కార్యక్రమాలు ఇంట్లో చేసే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. మంచి అభివృద్ధిలోకి రావాలనుకునే వారికి కూడా ఇది గుడ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. లక్ష్మీ ఆరాధన కోసం ఇంద్రాణి స్తోత్ర పారాయణ చేయండి. ఇంద్రాక్షి అంటే యక్షదేవత, అది కాదు. ఇంద్రాణి అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము. మనకు సింహలగ్నం వారికి దశమ భావం వచ్చేసి వృషభ రాశి. లక్ష్మీ శుక్రుడు అక్కడ అధిపతి, లక్ష్మీదేవి ఆయన అధిదేవత. కాబట్టి సింహరాశి, సింహలగ్నం వారు లక్ష్మీ ఆరాధనలు చేసుకున్నట్లయితే ఇంకా మీ లైఫ్ చాలా బ్రైట్ఫుల్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే పాలిటిక్స్లో ఉన్న వారికి మధ్య మధ్యలో ఇబ్బందులు తప్పవు. కొన్ని ఇబ్బందులు చాలా టాప్కి వెళ్ళిపోయి ఇబ్బంది పడతారు. కాబట్టి ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకొని శాంతులు చేసుకోవడం ఎంతో ఉత్తమమైన పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి మీకు వివాహాది పుణ్య కార్యక్రమాలు చేపడతారు. వివాహమైన వారు, వివాహం కాని వారికి వివాహాది కార్యక్రమాలు అందుబాటులోకి వచ్చి మీ జీవితానికి ఒక మంచి తోడు నీడ దొరికే అవకాశం కూడా లేకపోలేదు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు రాహు మీ రాశిని చూస్తున్నారు కుంభంలో ఉండి, అంటే మీ సప్తమ కేంద్రంలో ఉన్న రాహు మీ రాశిని చూస్తున్నారు. కాబట్టి ఆయన ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి కొంచెం మానసికంగా అస్థిమితంగా ఉండే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. కొంచెం వ్యతిరేక స్వభావం, ఎందుకంటే వాళ్ళు రాక్షసులు, రాహు కేతువులు, మిగతా ప్లానెట్స్ చూసుకున్నట్లయితే రవి అంటే మనకు మొత్తానికి తీసుకుంటే ఈ ఖగోళానికి, ఈ యొక్క సౌర కుటుంబంలో ఆయన రాజు. ఇక్కడ రాజు అనడానికి కూడా తీసుకుంటే భూమి అనడం మంచిది. రవి అనేవాడు ఎప్పుడూ రాశి మారడు,
సంవత్సరానికి ఒకసారి భూమి ఆయన చుట్టూ తిరుగుతుంది. ఒక్కొక్క 30 రోజులకు ఒక రాశి మారుతుంది. కాబట్టి మనం రవి అనే కంటే భూమి రాశి మారుతుందని చెప్పుకోవడం కొంచెం గర్వించదగ్గ ఫలితాన్ని ఇస్తుంది. ఇదే విధంగా తీసుకున్నట్లయితే కేతు మీ ఇంట్లోనే ఉన్నాడు, సింహరాశి సింహలగ్నం వారికి. మానసిక ప్రశాంతత కొంచెం ఒడిదొడుకులు పాలవుతుంది. కానీ దైవాన్ని నమ్ముకుని ముందుకెళ్ళేవారు కాబట్టి చాలా స్పష్టంగా మంచి జీవితంలో మీరు ముందడుగు వేస్తారని ఆశిస్తూ స్వస్తి.